ఉందన్నమాట. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ అయితే ఉంటుందన్న నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ ట్విస్ట్ కానీ ఆ సూపర్ అనమాట. ఇంకా నాకైతే మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం జాతరత్నాలు మించే ఎక్కువ నవ్వుకున్నాను. సీట్లో కాకుండా సీట్ ఎడ్జ్ను కూర్చొని ఒకసారి పడిపోయాం కూడా అనమాట. అంత కడుపొబ్బ నవ్వుకున్నాను, అంత నవ్వించారు. నిజంగా చెప్తున్నా మాదిరికొండలో అయితే నిజంగా బయటకు వచ్చేస్తారు నవ్వలేక, అంత బాగుంది సినిమా. అలాగే కళ్యాణ్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ లైన్ కావచ్చు, ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ బోర్కొని చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారు, ప్రతి క్యారెక్టర్నే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేలా ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ అనే ఎమోషన్ అంటే ఉంది. సో ఓవరాల్గా నాకైతే ఐదుగురు నిజంగా ఎంతమందినైనా సరే కడుపు నవ్వించారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా ఫస్ట్ పార్ట్ జాతర రెండు పనికిరావు, ఈ మ్యాడ్ సీక్వెల్ చూస్తే అంత బాగుందన్నమాట. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో కానీ చాలా బాగా కొట్టారు అనమాట. అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. తమన్ సారీ ఆయన పేరు ఎలా మర్చిపోయాను. సో ఆయన సూపర్ అన్నమాట. అన్న జాతరత్నాలు కన్నా బాగుందని. అలాగే స్వాతి రెడ్డి అన్న సాంగ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది కూడా సాంగ్. సో ఆ డ్యాన్స్ కానీ లేదంటే ఆ వచ్చిన ఎఫర్ట్లో సాంగ్ కానీ చాలా బాగుంది. ఇంకో 2-3 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, అవి అయితే మాత్రం సేమ్ ఐటమ్ సాంగ్స్ లాగా ఉన్నాయి. అవి కూడా రిపీటెడ్ కాదన్న, రిపీటెడ్ ఒక 2.5 గంటల మీరు నవ్వలేక ఇంకా కడుపొబ్బ ఏంట్రా ఇంక వెళ్ళిపోదాం అనిపించి అంత నవ్వించారనమాట. అంత బాగుంది క్లైమాక్స్ వరకు. ఇంకా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా నవ్వుతారనమాట. ఇంకా లేదు ఫస్ట్ పార్ట్ లాగేం లేదండి, ఒక కామెడీని ఒకటే మన ఒక్క కామెడీని బేస్ చేసుకుని సినిమాని తీశారు. సో అది కడుపొబ్బ ప్రతి సీన్లను కూడా ఎవ్రీ మినిట్ కూడా మనం నవ్వుతూనే ఉంటాం, ఎక్కడ కూడా మనం డౌన్ అవ్వం. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కా ఇది 150 కోట్లు 200 కోట్ల సినిమా పక్కగా చేస్తుంది ఇది. ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది. జాతరత్నాలు ఎప్పుడో వచ్చిన జాతరత్నాలు 100 కోట్లు చేశారు. ట్విస్ట్లో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజంగా పోగరి రేంజ్లో ఉంది, నిజంగా చెప్తున్నా. ఒక సీరియస్గా ఒక ఫైట్గా అంతే లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు బామ్మద్ది గారి క్యారెక్టర్ వేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఇంకా లడ్డు గారు సినిమాలు నరకం చూస్తారు కానీ మనల్ని అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట. సో 5 కూడా చాలా అంటే చాలా బాగా నవ్వించారు. అంటే కళ్యాణ్ గారు ఏ సినిమాలుగా తీసుకుని వెళ్తే మాత్రం ఒక కామెడీ సినిమాతో 500 కోట్ల సత్తా ఉన్నాడు డైరెక్టర్ అన్నమాట. ఆ డైరెక్టర్ అంత బాగుంది సినిమా అయితే. పక్క బ్లాక్ బస్టర్, ఎటువంటి ట్రోల్ కానీ ఎటువంటి మైనస్ చేయడానికి లేదు. సూపర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. 5కి 5 ఇస్తాను అంతే. థ్యాంక్ యూ.